హలో మీ క్లినిక్ ప్లేసా? నో. పొదల్లో దూరుతారా? నో. అంటే దూరినప్పుడు చిక్కులు పడకుండా ఉంటాయి కదా, ఐ థింక్ వాటో వాట్ అని అరిచినప్పుడు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అని అరిచినప్పుడు ఈ జుట్టు ఇలా అన్నప్పుడు రాదు కదా, క్లినిక్ ప్లేసా? నో. మరి ఏం పడతారు? అలా అంటే ఒకటి అనేది ఏం లేదు, ఆల్రౌండర్. అంటే అబ్బాయిలు లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలు ఎందుకు ఇష్టపడతారు? అంటే అది నచ్చుతుంది కాబట్టి. అంటే ఆ జుట్టు ఏం చేసుకుంటారు? సవరం చేసుకొని అమ్ముకుంటాడా? వాడు ఎందుకు అబ్బాయిలకి లాంగ్ హెయిర్ అంటే ఇష్టం? అంటే అమ్మాయి లాంగ్ హెయిర్ ఉంటేనే బాగుంటారా, షార్ట్ హెయిర్ లో బాగుంటారు? అంటే ఆల్మోస్ట్ అందరు అబ్బాయిలకి లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళే లైక్ చేస్తారు. అదే లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. వాడికి ఇష్టమే, చిక్కు తీసుకునేది మనం కదా, వాడి తీడు కదా. ఇష్టమైన వాళ్ళు తీస్తారు కదా వాళ్ళే. వాడే ఉద్దేశంతో అన్నాడు. మీకు ఎవరైనా తీసారా చిక్కు? మిమ్మల్ని చిక్కుల నుంచి బయటకు తీసుకొచ్చారా? ఎవరు తీసుకురాలే. ఎవరు తీసుకురా? సరే, ఎన్ని ఇయర్స్ అయింది మీరు ఇంత పెంచడానికి? ఇక్కడ వరకు 3, 4, 5. 4, 5. చాలా మంది ఆడవాళ్ళు జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. ఎవరికైనా ఇద్దామని ఏమైనా ఉందా మీకు? అమ్మాయి తలరాత. నాకు లాంగ్ హెయిర్ అంటే నచ్చదు, షార్ట్ హెయిర్ ఇష్టం. మీ బాయ్ ఫ్రెండ్ కోసం పెంచారా? నో, మమ్మీ కోసం. ఎవరైనా బాయ్ ఫ్రెండ్ కోసమో ఎవరి కోసమో లాంగ్ హెయిర్ పెంచుకుంటారు, కానీ ఫస్ట్ టైం అమ్మ కోసం లాంగ్ హెయిర్. ఈ రోజుల్లో మదర్స్ చాలా మంది అంతేనండి, లాంగ్ హెయిర్ అని ఇబ్బంది పెడుతుంటారు. అవును, మమ్మీ చాలా. అంటే ఎందుకు? మమ్మీకి లాంగ్ హెయిర్ అంటే ఇష్టం అన్నట్టు, సో నాకు పెంచింది. అమ్మాయి బంగారం రా. మీరు రాత్రి పడుకున్నారు ఇంట్లో, హఠాత్తుగా ఎవరో జుట్టు ఇక్కడ కత్తిరించేసారు, అప్పుడు ఏం చేస్తారు? హ్యాపీ, ఎందుకంటే నాకు షార్ట్ హెయిర్ అంటే ఇష్టం కదా. ఓ, మీ మమ్మీ మిమ్మల్ని కొడతారా కుక్కను కొట్టే? అంటే నాకు తెలియకుండా కట్ చేసి కదా, సో మీ అమ్మ కోసం ఇంత బరువు మోస్తున్నారు. ఆడవాళ్ళు బరువు బాధ్యత రెస్పాన్సిబిలిటీసే కాదు, ఇంత పెద్ద జుట్టును కూడా మోస్తున్నారు. సరే, మీరు అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. ఎన్ని కిలోల ఆయిల్ వాడతారు? కిలోలు అనేది ఏం లేదు, నేను నార్మల్ ఆయిల్ పెట్టాను, ఓన్లీ హెడ్ బాత్ చేసే ముందు. అమ్మాయిలు ఎందుకు ఎక్కువ ఆయిల్ పెట్టరు? హెడ్ బాత్ తో ఎందుకు? అంటే స్టైలా, అంటే యాటిట్యూడా? యాటిట్యూడ్ ఆయిల్ పెట్టుకొని అసలు వెళ్ళరు కదా. అదే అమ్మాయిలు ఆయిల్ పెట్టుకుని బయటికి ఎందుకు వెళ్ళరు? డవ్. వావ్. అయితే మీరు డవ్ షాంపూ వేరే ఏదైనా షాంపూ యాడ్ ఇస్తారా? ఒకవేళ ప్రమోట్ చేయండి, మీరు మా ఆయిల్ వాడతారని చెప్తే చేస్తారా? అంటే ఓకే, చెప్పండి. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. అమ్మాయిలు నూనె ఎందుకు ఎక్కువగా పెట్టుకొని బయటికి రారు? ఎందుకు ఆలోచిస్తారు? అంటే ఫేస్ ఆయిల్ అవుతాయి కదా, సో చాలా మంది అట్లా లైక్ చేయరు. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఒక లైక్ చేయాలంటే తలస్నానం చేయాలి మనం. ఎస్. ఓకే, మీరు తలస్నానం చేయడానికి ఎన్ని షాంపూలు వాడతారు? ఎంతసేపు పట్టింది బాత్రూమ్ లో? ట్యాంక్ లో నీళ్ళు అయిపోతాయా? అంటే ఇలా మొత్తం వేసి రుద్దుతారా? తెలుగులో మాట్లాడు. ఇది మొత్తం వేసుకున్న బ్రష్ చేసి రుద్దుకుంటారా? అట్లేం లేదు, నార్మల్ గా అంత నార్మలే. మరి ఇంత బరువు మోస్తున్నారు కదా, వెయిట్ అనిపించట్లేదా నడిచేటప్పుడు? కానీ పిల్లాన్ని చంపేస్తారా? కాదు, ఇప్పుడు మీ కాలు దాకా వచ్చింది కదా, ఇది రేపు ఈడ దాకా దాటితే ఏంది పరిస్థితి? ఎందుకు? నేను దాటనివ్వను. కట్ చేస్తారా? అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఇంట్లో చీపురు లేకపోతే యూస్ చేస్తారా? ఇంకొక మాట చెప్పరా? కొంచెం వంగిలు అక్కడక్కడ తుడిచేసుకుంటారా? ఓకే. రేపు మీరు పెళ్లి చేసుకోబోయే ముందు అబ్బాయికి షార్ట్ హెయిర్ అంటే ఇష్టం, అప్పుడు ఏం చేస్తారు? నేను ఇలానే ఉంచుకుంటాను. మరి తన గురించి ఏదైనా సరే, ఇప్పుడు ఎప్పుడైనా అబ్బాయిలు మీ జుట్టు పట్టుకొని లాగారా? ఏం మాట్లాడుతున్నావురా? అంటే నా ఉద్దేశం కత్తి షార్ప్ గా ఉంటుంది కదా, అంత తెలివైందని. ఎవరైనా బాగుంది నీ జుట్టు బాగుంది అన్నారా? నీ అందం నీ జుట్టే అన్నారు ఎవరైనా? అన్నారు. అంటారు, ఇలాంటివి అంటారు. మొగలకు పనే ఉంది. నేను దండంగా అంటే దాని కారణం నీ జుట్టే. నీ జుట్టులో సరే, ఇప్పుడు జుట్టులో పేలు పడితే మీరు ఏం చేస్తారు? మొత్తం జుట్టులో నాకు ఎప్పుడు పర్లేదు. పళ్ళ
ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. అన్ని అంత పెద్ద జుట్టులో గోలు పడితే ఏముంది తీసేసుకోవాలి. అది తీసేసుకోవాలని మాకు తెలుసు. అప్పుడు ఏం చేశారు? కత్తి చూపించుకుంటారు. ఎప్పుడైనా కత్తిరిలు ఇచ్చారా? తిరుపతిలో. మరి లలిత జ్యువెలరీస్ అంకుల్ కి జుట్టు లేదు కదా, అలాంటి వాళ్ళకి ఏమైనా డొనేట్ చేద్దాం లాంగ్ హెయిర్ అని ఏమైనా మానవతా దృక్పథం ఏమైనా చూపిద్దాం అనుకుంటున్నారు లలిత జ్యువెలరీస్? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? లలిత జ్యువెలరీస్ అయినా పాపం అంత పెద్ద కోటీశ్వరుడు జుట్టు లేకుండా ఉన్నారు. ఇప్పుడు మన బాహుబలిలో కట్టప్ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఏమైనా మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి ఇవ్వాలని ఏమైనా? అలాంటివి ఏం లేవు. మీ జుట్టు మీకే. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక క్వశ్చన్ అడుగుతా. ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏంటి? ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏం చేద్దామంటవా? న్యూస్ పేపర్ కాదు. టిష్యూ పేపర్. ఎయిర్ కానీ ఎయిర్ ఏంటి? ఎయిర్ కానీ ఎయిర్ ఏంటి? ఎయిర్ కానీ ఎయిర్ అంత చెప్పరా? ఆయిలీ హెయిర్. అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా భయ్య నీకు? ఆయిలీ హెయిరా? ఎయిర్ AIR ఎయిర్ కానీ ఎయిర్ ఏంటి? నేను హెయిర్ అనుకున్నా. ఇదో ప్రశ్న. ఎయిర్ కాదు ఎయిర్. సరే అమ్మాయి అందంగా ఉండడానికి ఏం కావాలి? నవ్వా, జుట్టా, పల్లా, కల్లా, ఒల్లా? టోటల్ అందం కావాలంటే అవన్నీ ఉండాలి. ఒక్కటి పోయినా కూడా బాగాలేదని అంటారు. అంతే. ఏం చెప్పగలను ఇంతకన్నా? ఓకే, ఒక అమ్మాయి చాలా బాగుంది కానీ అమ్మాయికి గుండు, అప్పుడేంటి? బాగాలేదని పెట్టుకోవాలి. సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. పెట్టుకోవాలి. అలా మోసం చేయాలి మొగోల్ని. పెళ్లి అంటే ఇప్పుడు చాలా మంది వితౌట్ మేకప్ తోటే వస్తురా. అంటే నేనున్నానుగా. నేను వితౌట్ మేకప్ కాదా? మేకప్ ఇది. సరే ఓకే సరే మనం లైవ్ లో టెస్ట్ చేద్దాం. ఐలైనర్ పెట్టి ఐలైనర్ కాదు, కాటి కూడా పెట్టా పైన, ఆ కాటికి పైన కూడా పెట్టా. సో నో మేకప్. ఇది కొంచెడని మేకప్ వేసుకునేప్పటికి నా జీతం బాగుండేది. పోయింది కావచ్చా? నో ఐఎమ్ నో మేకప్. అమ్మాయిలు ఎక్కువ శాతం మేకప్ యూజ్ చేయడం కారణం ఏంటి? అంటే కాస్మెటిక్స్ వాళ్ళని బతికిద్దాం అనుకుంటున్నారా? లేదా ఏంది? అది వేసుకుంటే అందంగా అనిపిస్తారు. సరే అమ్మాయిలు ఎందుకు ఎక్కువ స్కిన్ కేర్ పాటిస్తారు అబ్బాయిల కన్నా? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? బెడ్లో డబ్బులను నవ్వగొట్టాలి. నో అట్లేం కాదు. చాలా మంది గర్ల్స్ అట్లనే లైక్ చేస్తారు కదా, అంటే అందంగా ఉండాలనేసి. అమ్మాయికి అందం ఒకటే ముఖ్యమా? చదువు, సంస్కారం అది కూడా ఉండాలి. స్టడీతో పాటు బ్యూటీ, సో అన్ని ఉండాలి. బ్యూటీ, కాస్మెటిక్స్, పార్లర్, బ్యూటీ పార్లర్ అన్ని ఉండాలి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఇందాక క్వశ్చన్ బాగా అడిగినట్టు. సరే టీ ఎందుకు ఎక్కువగా తాగుతారు చాలా మంది? నేను టీ తాగను, నాకు తెలియదు. కాఫీ నేను తాగను. మందు? నో, ఓన్లీ మిల్క్. ఏమైనా మెయిన్ అడిగినప్పుడే నో అంటుంది నాకు ఇంగ్లీష్ లో. బ్లీజర్? నో. వోడ్కా? ఇంగ్లీష్ ఏంట్రా? అవి ఏం అలవాట్లేదు. ఓకే కెమెరా ఆపుతాం, తర్వాత చెప్పండి పక్కెళ్ళకి. ఓకే మీ లాంగ్ హెయిర్ కలకాలం బాగుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.